183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కు అర్హత ఉందా? టైటిల్ ను వెనక్కి తీసుకుంటారా? బిగ్ బాస్ హౌస్ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు వెళ్ళాడు పల్లవి ప్రశాంత్. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన రెండో రోజే జైలు పాలయ్యాడు. హౌస్లోంచి హీరోగా వస్తాడు అనుకుంటే అందరికీ విలన్గా మారిపోయాడు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్న పోలీసులు పారిపోయిన పల్లవి ప్రశాంత్ను ఎట్టకేలకు పట్టుకొచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్టు మొత్తం బిగ్ బాస్ రియాలిటీ షోకే మాయని మచ్చగా మారింది. 6 సీజన్లలో ఎప్పుడూ జరగని అల్లరి ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోలో పరువు మొత్తాన్ని తీసినట్టయింది. దీంతో పల్లవి ప్రశాంత్కు ఇచ్చిన బిగ్ బాస్ టైటిల్ను వెనక్కి లాక్కుంటారా అనే చర్చ సోషల్ మీడియా వేదికపై జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చేటప్పుడు పల్లవి ప్రశాంత్కు వేలాది మంది ఫ్యాన్స్ స్వాగతం పలికారు. అదే పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలుకు వెళ్ళేటప్పుడు అతని పక్కన ఒక్కరు కూడా లేరు. గజ్వేల్లో పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేసిన పోలీసులు రాత్రికి రాత్రే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పల్లవి ప్రశాంత్ను అతని సోదరుడు మనోహర్ను చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. జైలు లోపలికి వెళ్ళేటప్పుడు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ ఇద్దరు జైలు లోపలికి వెళ్ళారు. ఆ దృశ్యాలు ఒకసారి మీరు చూడండి. అమాయకుడు అనుకున్నాడు, రైతు బిడ్డ అని గౌరవించారు. మట్టిలో మాణిక్యం బయటపడింది అనుకున్నారు. పొలం వీరుడు హీరో అయ్యాడనుకున్నారు. కానీ పల్లవి ప్రశాంత్కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి అతన్ని బయటకు తీసుకొస్తున్న తరుణంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ పెద్ద దుమారాన్ని రేపింది. పోలీసు వాహనాలపైన, ఆర్టీసీ బస్సులపైన, ఫైనల్ షోకి వచ్చిన సెలబ్రిటీల కార్లపైన దాడులు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యాన్స్ ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా అని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అమాయకుడని ఓట్లేసి గెలిపిస్తే అహంకారి అని తేలిపోయిందని బాధపడ్డారు. పల్లవి ప్రశాంత్ మాత్రం తన తప్పు లేదంటాడు. ఫ్యాన్స్ చేసిన అల్లరికి నేనెలా బాధ్యత వహిస్తానని చెబుతున్నారు. కానీ పోలీసులు తప్పంతా పల్లవి ప్రశాంత్దే అని చెబుతున్నారు. బిగ్ బాస్ ఫైనల్స్ రోజు అతను హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వేరే దారిలో వెళ్లాలని పోలీసులు వేడుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఎంత చెప్పినా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు. ర్యాలీ చేసి తీరుతానని పట్టుబట్టాడు. పోలీసులు అనుమతించకున్నా ర్యాలీ తీశాడు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్ను చూసిన ఉత్సాహంలో ఫ్యాన్స్ రెచ్చిపోయి రచ్చ చేశారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ మెహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, మనోహర్, వినయ్ అద్దెకార్లను నడిపిన డ్రైవర్లు సాయి కిరణ్, రాజుపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 19న డ్రైవర్లు సాయి కిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ప్రశాంత్ అతని సోదరుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రశాంత్ విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రామంలోనే ఉన్నానని చెప్పారు. తాను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని చెప్పుకొచ్చాడు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవకు తనకెలాంటి సంబంధం లేదని, తప్పు చేసిన వారిని పోలీసులు శిక్షించాలని చెప్పుకొస్తున్నాడు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ను ఆకాశానికెత్తిన బిగ్ బాస్ వ్యూవర్స్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఒక్క గెలుపుతోనే ఇంత దుమారాన్ని సృష్టించిన వ్యక్తిని క్షమించేది లేదంటున్నారు. పల్లవి ప్రశాంత్కు ఇచ్చిన బిగ్ బాస్ టైటిల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి ప్రవర్తన ఉన్న వారికే హౌస్ విన్నర్ టైటిల్ దక్కుతుంది. కానీ పల్లవి ప్రశాంత్కు మంచి ప్రవర్తన లేదని తేలిపోయిందని చెప్పుకొస్తున్నారు. అలాంటి వ్యక్తికి టైటిల్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా లేకున్నా మనం సాధారణ పౌరులం. ఇతర వ్యక్తులకు, సెలబ్రిటీలకు మధ్య రాజ్యాంగంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. చట్టం అందరికీ సమానమే అని పల్లవి ప్రశాంత్ అరెస్టుతో మరోసారి రుజువైంది. మరి మీరేమంటారు?